పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఈ వివాహ బంధం సాఫీగా సాగిపోవాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి. హనీమూన్ కి వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలకి అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా శివుడు కొలువై ఉన్న క్షేత్రాలకు మాత్రం దూరంగా ఉండాలి. ఇలా చేస్తే ఎంతో శుభం కలుగుతుంది. ఎందుకంటే శివుని భార్య పార్వతి. పార్వతి అంటే యోగమాయ అని అర్థం. ఒకవేళ పెళ్ళైన కొత్త జంట మొదటి ఏడాది శివుని దర్శించుకుని వధువు గర్భం దాల్చినట్టయితే ఆ పుట్టబోయే బిడ్డ పైన మాయాదేవి ప్రభావం ఉంటుందట. వివాహం జరిగిన తర్వాత ఒక ఏడాది వరకు స్త్రీ శివలింగాన్ని తాకకూడదు. ఏడాది గడిచిన తర్వాత మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. నవవధువులు శివలింగాన్ని అర్చించడానికి బదులుగా పార్వతీదేవిని పూజిస్తే ఆరోగ్యంతో పాటు ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అందుకే వివాహ తంతులో తప్పనిసరిగా గౌరీదేవి పూజ చేయిస్తారు. పార్వతీదేవికి మరో పేరు గౌరీదేవి. ఒకవేళ వధూవరులిద్దరూ శివలింగాన్ని అర్చిస్తే శారీరకంగా దూరంగా ఉండాలి, లేదంటే పుట్టబోయే బిడ్డ పైన దుష్ప్రభావాలు చూపిస్తాయట. కొత్తగా పెళ్ళైన జంట ఈశాన్యం మూలన బెడ్రూమ్ ని వాడకూడదు. దీనివల్ల ఈగో సమస్యలు తలెత్తుతాయట. తూర్పు ఉత్తర దిశలకు మంచాన్ని వేయకూడదట. పడక గది గోడలకు ఎరుపు రంగు వాడకూడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వివాహ బంధం జీవితకాలం ఆనందంగా సాగిపోతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.